అమ్మ బాయికాడికి పోతే మా అమ్మతోటి పోయి మా అమ్మ మొదలు పాడితే నేను మళ్ళీ రాత్రిపూట పొద్దున నేను ఇంట్లో పని చేసుకుంటా నేను నేర్చుకున్నా పాటలు. అవి వచ్చు నాకు చిన్నప్పటి సంది కూడా చాలా పాటలు వచ్చు. ఇప్పుడు నేను వాడి వినిపిస్తున్నా. ఇంకా పాటలు ఇంకా చాలా వాడి ఇంకా చాలా ఏదంటే ఏ ఉయ్యాల పాట కానీ ప్రతి ఒక్క పాటలు వస్తాయి, కథలు కూడా వస్తాయి, బుర్ర కథ కూడా వస్తుంది నాకు. అన్ని పాటలు వస్తాయి నాకు. మంచి మంచి పాటలు వినిపించాలి. నువ్వు పాడి యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ అందరినీ పాటలతోనే దుమ్ము లేపాలి. నువ్వు ఇక లేపుతావా ప్రతి ఒక్క పాట? ఏ పాట అంటే ఆ పాట. ఏ పాట అంటే నాకు వస్తుంది కాబట్టి నేను అప్పట్లో మీ అమ్మతో పోయి పొలాల బాయికాడి పోయి ఎక్కువ మంది తను పోయి కూడా వాళ్ళు వేరే వాళ్ళు వాడుతుంటే కూడా ఆ పాట ఎట్లుంటేనే నేను ఊడ్చుకుంటా, సాను చల్లుకుంటా, నీళ్ళు చదువుకుంటా, నీళ్ళ మీద మోసుకుంటా కూడా వాడదు. కథలు చెప్తుంటే వాడుతుంటే ఇక మా అమ్మ అనేది మా అమ్మమ్మ మీ పెద్ద బిడ్డకి అయితే ఏమైనా పాటలు ఏమైనా కథలు చూడబోతుంది, అది చూడబోతుంది. ఇంక ఇద్దరు బిడ్డలు పోతారా మీ పెద్ద బిడ్డ ఏమైనా కథలు చూస్తుందా అని మా అమ్మ నోరు మూసుకో నోరు మూసుకో నువ్వేం మాట్లాడకు, నేను అంతా పని చేసిపోయినా కదా, నేను ఇంట్లో అంతా పని చేసిపోయినా కదా, పోతే నీకేమవుతుందే నేను మా అమ్మమ్మని బెదిరించేదాన్ని. బెదిరిస్తే ఇక మా అమ్మమ్మ మీ ఇష్టం అమ్మ మీ పెద్ద బిడ్డతో ఏం మాట్లాడ బాగా గెలవని కోపం ఎక్కువ చేస్తుందని మా అమ్మమ్మ అనేది. ఇదే కొట్లాట మా అమ్మమ్మకి నాకు ఇంట్లో. నువ్వు ఎందుకు తెల్లందాక పోతావు యాన్ని పని గట్ల ఇంటి ముంగట్నే ఇంకెటు పోయింది నేను ఎక్కడ పోకపోదు. నాతోటే 10 మంది గ్యాంగ్ నాతోటి పాటలు మంచిగా పాడతావు కాబట్టి నీతోని 10 మంది గ్యాంగ్ ఉండేది. ఢిల్లమ్మ ఢిల్లీ కోలాటము గుమ్మడి రాజు గుమ్మడికాయ అన్ని ఆడే అందులో నేను పెబ్బా. అందులో మాయనారేళ్ళ భార్య వాళ్ళమ్మ మహేందర్లమ్మ ఆమె పెబ్బ వాళ్ళదంటే అటో మాల్యం ఇటో మాల్యం. రాజురాజు గుమ్మడికాయ పలానా ఇంటి మీద గుమ్మడికాయ పడ్డదంటే ఒకళ్ళ నాడు మొగలు పట్టుకుని కూర్చుండు. అది ఎర్రగొర్ర పులుసు తాగుతా ఎవరిని సొమ్మని తాగుతా. చిన్నప్పుడు ఆటలు అట్లాడేది. అట్లాడితే అట్లా ఇక మొత్తం నేను బతుకమ్మ పండుగ వచ్చిందంటే నేను ఒకటే పువ్వు పోవుడు, దళసి పువ్వులు తేని ఈ గుట్టెక్కుడు, చామంతి పువ్వు తెచ్చుడు. అది మళ్ళీ ఎవరెవరి బతుకమ్మ పెద్దగా ఉంది, ఎవరు పెద్దగా ఏరుస్తారు, ఎవరు ఆ కాపోళ్ళు ఇంట్లో మస్తు పెద్ద వేరుస్తారు. ఆ బోడే తాత అది కుసురు వేసుకొని ఇంత వేరిచిండని వాళ్ళ ఇంట్లో చూసి వచ్చేదాన్ని. రంగులకు పైసలు ఇవ్వని ఒకటే మా అమ్మతో ఏడ్చేదాన్ని. అది 4 చారాలు ఇచ్చేది. 4 చారాలు ఇస్తే పొట్లాలు కొనుక్కొస్తే అందులో గింతే ఉండేది. మళ్ళీ ఈ కాయదానికి బురకాయం వేసుకొని ఆ పంపానికి పండ్లు తెంపుకపోయి అవి గిండెల విండి ఆ కలరు మళ్ళీ ఈ గుంక పువ్వు కద్దేదాన్ని. చేయి కొట్టేస్తారమ్మ ఇది చేయి కొట్టేస్తారా అని మా అమ్మమ్మ. ఎందుకు ఆ ముళ్ళు గిట్ట ఇది దొంగ ముళ్ళు వద్దన్నా కూడా నేను వద్దు వాళ్ళకి అంత మంచిగా వేసుకుంది. మనది ఎందుకు పెద్దది ఉండదు, మనది కూడా ఉండాలి. అప్పుడు చిన్నప్పుడు అందరికంటే పెద్దది మనదే ఉండాలి. చెల్లాలో ఎంత పెద్దగా వేసిరు వాళ్ళు మంచిగా ఉనక పోసుకుంటా దారాలు కట్టుకుంటా వంటలు పెద్దమ్మలు మస్తు వేసిరు. అసలు మన వాళ్ళు ఎంత మంచిగా వేసిరు. ఇప్పుడే ఇల్లు తిరిగి వచ్చారు అన్ని ఇంట్లోనే ఉండకపోదు. నేను ఇక బతుకమ్మ వేసిందంటే బతుకమ్మ వేసిన ఎవరు చీర కట్టుకుంటారు, ఎవరు కొత్త లంగ వేసుకుంటారు. ఇక మా అమ్మమ్మ అనేది నీ బిడ్డని అయితే పండుగ వచ్చిందంటే చేతుల్లో ఉండదు మీ పెద్ద బిడ్డ. ఏమైనా బతుకమ్మ ఒకటే ఆటలు ఆడుతుంది. ఏంటంటే మా అమ్మ అనేది నీకెందుకే ఆడుకొని తీ అమ్మ పని చేస్తుంది కదా ఇంట్లో అంత పని అయినాకనే పోతుంది నువ్వే ఆ పిల్లెంబడి పడ్డవని మా అమ్మ. ఇక మా ఇద్దరికి రోజు పొద్దున కొట్టాలి. మొత్తానికి అయితే పాటలు అయితే మీ అమ్మతో నేర్చుకున్నా. ఇక మా నాయన తాళ్ళకు పోయినాక ఏమనకపోదు. మా నాయన ఉన్నంతసేపు మా నాయన పోగానే మా అమ్మమ్మతో గట్టిగా పెట్టుకున్నా. నువ్వు ఎందుకు అంటావు నా గురించి, నేను పోతే నీకేమైంది గిన్నే కదా ఇంటి ముంగట్నే ఉన్నా కదా, ఏ వాడైతే పోతలేను కదా. పాటలు అయితే నువ్వు కరెక్ట్ వాడుతున్నావు. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఈమె పెద్దమ్మ అవుతుంది, మా ఇంటికి దిక్కే ఉంటుంది. ప్రైవేట్ సాంగ్స్ ఇంకా ఏ సాంగ్స్ అయినా సరే ఆమె దుమ్ము లేపుడే. ఇంకా మంచి మంచి పాటలు పాడుతుంది, మీకు వినిపిస్తాము. ఫాలో కాండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, గంట సింబల్ కొట్టండి ఫ్రెండ్స్ ప్లీజ్. అన్ని మంచి మంచి పాటలు ఏ పాట బుర్రకథ కానీ హరికథ కోలాటం అన్ని ఢిల్లమ్మ ఢిల్లీ ప్రతి ఒక్క పాట వస్తుంది. అన్ని గంట కొట్టండి, లైక్ చేయండి. పోతావే పిల్ల మగనంట పోతావే పిల్ల మొతుకులు సాటాయే కిలో కనన వాడావే పిల్ల కానుగులు సాటాయే పిల్ల కనన వాడావే పిల్ల పోతావే పిల్ల మగనంట పోతావే పిల్ల మొతుకులు సాటాయే పిల్ల మకమనగన వాడదే పిల్ల కానుగులు సాటాయే పిల్ల కనన వాడావే పిల్ల పోతావు పిల్ల మగనంట పోతావే పిల్ల దారిల వంటాని పిల్ల దాటన్నవో రాదే పిల్ల పోతావు పిల్ల మగనంట పోతావు పిల్ల తవ్వల వంటాన పిల్ల తొక్కెనవో రాదే పిల్ల పోతావు పిల్ల మౌతుకులు సాటాయే పిల్ల మకమన్నగన వాడ
మొత్తుకులు సాట ఏ పిల్ల మకమల్లా కనబడదే పిల్ల పోతావు పోతావు పిల్ల మగనంట పోతావు పిల్ల